శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మతహింస అనేది మీరు చెప్తున్నారు. వీరిపైన ఎటువంటి మతహింస ఉంటుంది అసలు? అన్ని రకాలుగా ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు డేటా ప్రకారం లాస్ట్ 20 సంవత్సరాలు తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 1342 మంది ఆడపిల్లల్ని, వాళ్ళ వయసు కూడా 11 నుంచి 16 మధ్యలో ఉన్న ఆడపిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేయటము, అత్యాచారాలు చేయటము, వాళ్ళని అమ్మటము, అలాగే పెద్ద 11 ఏళ్ళ పిల్లని 60-70 ఏళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటము, ఇలా రకరకాలుగా ఒక రకమైన హింస నడుస్తూ ఉంటుంది. అంటే కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారా? అంతే కదా, ఇంకేం ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ కన్వర్జన్ ఓన్లీ. సో ఇవంటే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు మనం ఇది వినంగానే ఇది ఒక పైశాచికంగా ఉంది, అంత చిన్న పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళి అత్యాచారం చేస్తున్నారు అంటే ఒక సెక్షువల్గా అన్నట్టు మనం చూస్తాము. అది ఎలాగూ ఉంది. అదే కాకుండా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల ఒక హిందూ కుటుంబంలో ఉంటే ఇంకొక హిందూకి జన్మిస్తుంది తల్లి, అర్థమవుతుందా? సో వాళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళకి ఒక విధంగా ఒక పైశాచిక ఆనందంతో పాటు వాళ్ళ రిలీజియన్ ప్రకారం వాళ్ళు ఒక సేవాభావంతో ఇది చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే మనం సో దీన్నే మనం ఇంగ్లీష్లో జెనోసైడ్ అంటాం. సో ఏదైతే జెనోసైడ్ అంటే ముందర వచ్చే రీప్రొడక్షన్ ని ఆపే ఒక ప్రక్రియ ఏదైతే చేస్తారో దాన్ని మనం జెనోసైడ్ అంటాం. ఇది యాక్చువల్గా ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద జెనోసైడ్, కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు. సో అట్లాంటి ఒక హింస. అలాగే ఇప్పుడు మన ఆడవాళ్ళు ఎవరైనా పనికి వెళ్ళి అనుకోండి, సిచ్యువేషన్ చాలా కష్టం, చాలా పవర్టీలో ఉన్నారు, పనికి వెళ్తే వాళ్ళని ఎలా అంటే అట్లా అంతా చేయక్కర్లేదు, నేను మాటల్లో కూడా ఎలా అంటే వాళ్ళు ఏమంటారు, అసలు ఏంటి మీ ఆయన సిగ్గు లేకుండా నిన్ను పంపించాడు బయటికి, అదే మా ఆడవాళ్ళని చూడండి మేము ఇంట్లో పెట్టుకుని ఎంత బాగా చూసుకుంటున్నామో, అలాంటి మగోడితో నువ్వు ఉండటం ఏంటి, మా దగ్గరికి వచ్చేసి మా అమ్మని పెళ్లి చేసుకో, మతం మారు అంటే ఇలాగ మాటలతో. ఇంకా రకరకాలు ఇప్పుడు హోలీ పండుగ వస్తుంది. హోలీ పండుగ వచ్చినప్పుడు అందరు కూడా గుడికి వెళ్ళటము అలాగా అవి చేస్తారు ఉన్నవాళ్ళు. ఏం చేస్తారు, కరెక్ట్గా స్ట్రీట్ ఎండింగ్లో, ఇప్పుడు ఎక్కడైతే హిందూస్ ఉండే అందరూ ఒక ఏరియాలో ఆ స్ట్రీట్ ఎండింగ్లో ఆ గోమాతని హత్య చేయటము అంటే ప్రోవోక్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లాగా రకరకాలుగా మీరు స్ట్రాంగ్ కాదు అనేది వాళ్ళకి 24 గంటలు గుర్తు చేస్తూ ఉంటారు. అయినా కూడా మన స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఖాళీ కడుపుతున్నవారికి ధర్మం ఎక్కదు అంటారు. ఈరోజు అది చూస్తే ఆయన విల్ బి వెరీ ప్రౌడ్ దట్ అందరి గురించి మాట్లాడాలి ఆయన. ఎందుకంటే ఈ కమ్యూనిటీ ఎవరైతే వీళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారో వాళ్ళు ఖాళీ కడుపులే కాదు, రేపులు, రకరకాల అత్యాచారాలు, మాటలు, హింస, అన్ని రకాలుగా మర్డర్స్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ధర్మాన్ని వదిలిపెట్టనేటువంటి ఒక గొప్ప హిందువులు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు ఈ రోజున భారత్ రావటం అంటే ఇదేదో వేరే దేశానికి ఏం రావట్లేదు. వాళ్ళేమి మనకి స్ట్రేంజర్స్ గానో అవుట్ సైడర్స్ గానో అంటే బయట వారిగా రావట్లా, ఈ తల్లి బిడ్డలుగానే వాళ్ళు ఇంటికి వస్తున్నారు అంతే. సో వాళ్ళని చూసుకోవాల్సిన ఒక హిస్టారికల్ గా ఒక బాధ్యత అనేది మన మీద ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచే కాకుండా ఇంకా ఏ కంట్రీస్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడా చాలా మంది వస్తారు, చాలా మంది వెళ్తూ ఉంటారు. బట్ మేము ప్రస్తుతానికి ఒక పాలసీ మీద పనిచేస్తున్నాము. ఆ పాలసీ అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ మీద ఫోకస్ గా మనము చేయటం అనేది ఏంటండి అసలు ఆ పాలసీ ఏంటి అంటే ఇండిక్ రెఫ్యూజీ అండ్ రైట్స్ పాలసీ అని చెప్పేసి. ఇండిక్ అంటే ఎవరైతే ఏదైతే భారత్ నుంచి వచ్చిన నమ్మకాలు, కల్చర్ ఏదైతే ఉందో అంటే హిందూయిజం కానివ్వండి, బుద్ధిజం కానివ్వండి, అలాగే సిక్కిజం కానివ్వండి, అలాగే జైన్ కానివ్వండి, ఈ 4 అనేది మన భరతఖండం నుంచి పుట్టిన ఒక రిలీజన్స్. సో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా డిస్ప్లేస్ ఉన్న మతపరమైన హింస పేరిస్తే భారత్ రావాలి. పాకిస్తాన్ నుంచి వాళ్ళు భారత్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఒక శరణార్థి కార్డ్ అంటే ఒక రెఫ్యూజీ కార్డ్ అనేది మన భారత్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు వస్తున్నారు ఏదో ఎక్కడంటే అక్కడ బతికేసి అట్లాగా బతికే పరిస్థితి కాదు. వాళ్ళని ఒక రెస్పెక్ట్తో, ఒక డిగ్నిటీతో వాళ్ళని మనం భారత్లోకి తీసుకోవాలి అన్నది ఆ మెయిన్ ఒక పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ పాలసీ కింద ఇప్పుడు శరణార్థి అంటే ఎవరన్నా మనకి చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎందుకు ఓన్లీ ముస్లిమ్స్ కూడా వస్తారు కదా పాకిస్తాన్ నుంచి, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఇది అంటే, మనము అందరినీ కలిపేసి చేయకూడదు ఇలాంటి పనులు. అంటే ఇప్పుడు అసలు శరణార్థి అంటే ఎవరైతే ఒక దేశాన్ని వదిలి ఇంకో దేశం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దేనివల్ల? మతపరమైన హింస వల్ల కానివ్వండి, యుద్ధాల వల్ల కానివ్వండి, లేకపోతే ఒక న్యాచురల్ డిజాస్టర్
అంటే ప్రకృతి విపత్తులు అంటాం మనం, ఏది మన సైక్లోన్ కానివ్వండి, భూకంపం, ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉండలేని పరిస్థితి వల్ల వాళ్ళు పారిపోయి వేరే దేశానికి వెళ్తే వాళ్ళని శరణార్థి అంటాం. అదే ఎవరైతే వాళ్ళ జీవితం ఇంకా బాగుండాలి, ఇంకా మెరుగ్గా ఉండాలని ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా వెళ్తా ఉంటారు. ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళినట్టు చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో ఇక్కడ నుంచి మనం వేరే దేశానికి వెళ్ళినట్టు ఒక టైంలో వాళ్ళు మైగ్రెంట్స్. సో ఈ రెండు వేరు. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తే వాళ్ళని తీసుకునే లా వేరు, భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళని తీసుకునే లా వేరు. కానీ మనం మాత్రం ఒకేలా ఉండాలని చెప్పి వాళ్ళు మన మీద ఒక పెద్ద ఏదో క్లాస్ పీకుతూ ఉంటారు 24 గంటలు. ఇది ఇనే పరిస్థితిలో భారత్ ఉండకూడదు, లేదు కూడా. సో మన ఓన్ లాస్ మనం క్రియేట్ చేసుకోవాలి. మన వాళ్ళకి మనం నుంచొనగలిగే శక్తి మనకు ఉండాలి. ఈరోజు మన దేశం వైపు వాళ్ళు చూస్తున్నారు. సో మన వీపు చూపిస్తామా లేకపోతే వాళ్ళని హత్తుకుంటామా అనేది చూడాలి. అంటే చాలా స్టోరీస్ చూసుంటారు, వినుంటారు పర్సనల్ గా. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు బాగా హర్ట్ అయ్యి బాగా బాధపడిన స్టోరీ ఏదన్నా ఉందా? చాలా ఉండేమో, చాలా స్టోరీస్ ఉంటాయి అలాగా. చాలా మంది అమ్మాయిలు వాళ్ళని కిడ్నాప్ చేయటము, వాళ్ళని మద్రాసాల్లో పెట్టడము, వాళ్ళని అత్యాచారాలు చేయటము, అక్కడ నుంచి రెస్క్యూ అయ్యి మన దగ్గరకు వచ్చిన ఆడపిల్లలు చాలా మంది సిచ్యువేషన్స్ ఉంటారు. అలాగే కాదు, రకరకాలుగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో వాళ్ళకి ఒక చెరుకు తోట ఉంది. ఒక తోట ఉంటే ఆ తోటని పక్కన ఉన్న ముస్లిం వాళ్ళ తోట వాళ్ళు మాకు కావాలని చెప్పి అడిగితే వీళ్ళు ఇవ్వాల. అంటే ఇంకే కొనటాలే ఉండవు అక్కడ. రకరకాలు ఎట్లయినా కూడా వాళ్ళు ఇవ్వాలనుకోలే. అది వాళ్ళది, ఎందుకు ఇవ్వాలి, కొంటే అమ్మరు లేకపోతే ఇంకే విధంగా చూసినా వాళ్ళు ఇవ్వాలనుకోలే. ఇవ్వాలనుకోకపోతే వాళ్ళు హైడ్ అండ్ సీక్ మనం ఆడుకుంటాం కదా, దాగుడు మూతలు ఆట ఆడుకుంటా ఉంటే ఒక పిల్లోడు 7 ఏళ్ళ అబ్బాయికి అటు ఆ పొలంలోకి వెళ్తే ఆ అబ్బాయిని చంపేశారు ఒక రివెంజ్ కింద. చంపేసి పడేస్తే ఇప్పుడు ఎత్తుక్కుంటూ వాళ్ళ 5 అన్నదమ్ములు కజిన్స్ వాళ్ళ అనమాట. ఒక 2 వెళ్ళారు, వాళ్ళని తీసుకొని వచ్చారు. అబ్బాయిని చూసి పట్టుకొని వచ్చారు. పోలీసులు వచ్చి వీళ్ళని పట్టుకెళ్ళారు. ఏది క్వశ్చనింగ్ కోసం తీసుకెళ్తున్నాము, ఎవరైతే వాళ్ళు చంపారంటున్నారు కదా వీళ్ళే కదా సాక్షులు అని చెప్పి వీళ్ళని తీసుకెళ్తే వాళ్ళు కస్టడీలో వాళ్ళిద్దరిని చంపేశారు. అర్థమైందమ్మా? సో అట్లాగా అందరిని చంపేసి ఫైనల్గా అయినా ఒక్కడు మిగిలాడు. సో అతన్ని ఎట్లాగా అక్కడ నుంచి భారత్ లీగల్గా ఎలాగా వచ్చారు, ఇక్కడికి రావటము, ఇక్కడ ఉండటము, ఈ కష్టాలన్నీ రకరకాలుగా నడుస్తూ ఉంటాయి.